రాలేదు కానీ దానికి బదులుగా ఉదయాన్నే ఇది మాత్రం వచ్చింది. ఇది బంగారు గుడ్డు. మా మేడం రింగు మీ కడుపులోకి వెళ్ళినందువల్ల మీ గుడ్డు గోల్డ్ రంగులోకి మారిపోయింది. మేము మీ మీద ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఒక రాత్రికి 10 గ్రాముల ఉంగరం 100 గ్రాముల గుడ్డుగా మారింది. కడాక్! ఇందులోంచి రాబోయే కోడిపుంజికి నేను సోను అని పేరు పెడతాను, సరేనా? ఓకే ఓకే, కోడి పుంజుని మీరే ఉంచుకోండి. ఈ పెచ్చుల్ని మాత్రం మేము ఆచార్యకిచ్చి రింగుగా మార్చుకుంటాం. సరే, నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అంతవరకు మీరు నా సోనుని జాగ్రత్తగా చూసుకోండి. ఓయ్, ఈ బంగారపు గుడ్డు వాళ్ళ దగ్గర ఉండకూడదు, నా దగ్గరే ఉండాలి. నేను దీన్ని బంగారపు వ్యాపారికి అమ్మేస్తాను. ఏ మూర్ఖులారా, ఆ గుడ్డు నాకు ఇవ్వండి. ఇదంతా మా దగ్గర చెల్లవు. నీకేమైనా పని కావాలంటే చెప్పుడు, ఇప్పుడే దొరుకుతుంది. సన్నీ, నువ్వు లెక్కలు టెస్ట్ రాయి, నీకు పెద్ద గుడ్డు దొరుకుతుంది. ఒక గుడ్డు కాదు, చాలా గుడ్లు దొరుకుతాయి. ఇలా మాట్లాడితే మీరు లొంగరు గాని మిమ్మల్ని ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. అవునా, అయితే తీసుకో. బన్నీ పని అయిపోయింది. మర్యాదగా ఆ గుడ్డు నాకు ఇవ్వండి. భయపడుకు పోపెట్, ఇది ఖచ్చితంగా బన్నీ ప్లానే అయి ఉంటుంది. ఐడియా, ఈ గుడ్డుని ఈ రాళ్ళ రంగుకి మార్చేద్దాం. అప్పుడు సన్నీ కనిపెట్టలేడు. ఓరి నాయనో, ఈ రాయి మాత్రం గుడ్డు షేప్ లో గుడ్డులాగే ఉంది. ఈ రాయి మీద ఆ గుడ్డులాగే గోల్డెన్ పేట్ ని కొడదాము. ఆ తర్వాత దీన్ని సన్నీకి ఇచ్చేద్దాము. సన్నీ, వాళ్ళని వదిలేయ్. నీకు గోల్డెన్ గుడ్డు కావాలి కదా, ఇదిగో. ఈ రోజే నువ్వు తెలివైన పని చేశావు. వెంటనే ఈ బంగారపు గుడ్డుని బంగారపు వ్యాపారి దగ్గర అమ్మేస్తాను. ఏ హనీ, ఎంత పని చేశావు? ఆ గుడ్డుని ఎందుకు సన్నీకి ఇచ్చావు? నన్ను నువ్వు ఏమనుకున్నావు? ఆ గుడ్డుని వాడికి ఇవ్వడానికి. నేను ఒక రాయికి గోల్డెన్ పేట్ ని కొట్టి వాడికి ఇచ్చేసాను. శబాష్ శబాష్ శబాష్. వా, క్లైమేట్ ఈ రోజు చాలా బాగుంది. మేడం రింగ్ ని రెడీ చేసి మనం ఎక్కడైనా తిరిగొద్దాము. నువ్వు ఉంగరాన్ని జాగ్రత్తగా ఉంచావా? అవును తమ్ముడు, ఇదిగో చూడు. మేడం రింగ్ ని ఈ కోడి మింగేసింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కడుపు రెడ్డిగా తిన్నాను, కళ్ళు తిరుగుతున్నాయి. కుక్కుడుపు ఇప్పుడు నిద్రపోబోతోంది. ఏ కుక్కుడుకు, నువ్వు తినేటప్పుడు మా మేడం రింగిని కలిపి తినేసావు. ఏదో ఒకటి చేసి నా కడుపులో ఉన్న రింగిని తీయండి. దాని కడుపులో గ్యాసు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇప్పుడే బయటికి తీస్తా.
మనం వెళ్ళి డాక్టర్ని చూస్తే మంచిది అనుకుంటాను. నాకు అదే అనిపిస్తుంది. సరే పద కుక్కుడికి. నా గురించి చెప్తున్నానయ్యా, ఇది నా మీద పడింది. అక్కడక్కడ ఎముకలన్నీ విరిగిపోయాయి. అనుమానమా? ఉయ్! డాక్టర్ నాకు ఇంజెక్షన్ వేస్తే నేను ఇలాగే అరుస్తాను. అందువల్ల డాక్టర్ దగ్గరికి నేను రాను. రేపు ఉదయాన్నే ఫూ అంటూ నేను యోగా చేస్తాను. ఊపిరిదిల్లినప్పుడు రింగ్ అదే బయటికి వస్తుంది. అప్పుడు వచ్చి తీసుకువెళ్ళండి. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి బయలుదేరండి. బంగారం, ఇటువైపు వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి నువ్వు ఒంటరిగా వెళ్ళు, అర్థమైందా? అరే చిన్న పిల్లాడు, ఇంకొంచెం దూరం తీసుకువెళ్ళి వదులుదాం. అరే ఏంటి చూస్తున్నారు? ఇంత ఎత్తులో ఉంటే రెక్కలను నేను కూడా కింద పడిపోతాను. అనుమానమా? ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయలేకపోతే ఇక ఎప్పటికీ మా ఇంటికి నేను వెళ్ళలేను. సరే సరే ఏడవకు, మేము నిన్ను వదిలిపెడతాం. ఐ ఎమ్ జోకింగ్. స్నేహితులారా జాగ్రత్త! అరే నేను పడిపోయాను, నన్ను కాపాడండి. నాకేమవుతుందో తెలియట్లేదే. మిక్స్ కింద చాక్లెట్ పెట్టాను. వైఫై పాస్వర్డ్ అని జాగ్రత్త. పోపెట్, నువ్వు కళ్ళు తెరువు, కింద పడలేదు, ఎగురుతూనే ఉన్నావు. కానీ థ్యాంక్ యూ పోపాట్, నువ్వు నీ పాస్వర్డ్ అని జాగ్రత్త అని పెట్టుకున్నావు. ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ ఎదుట వాళ్ళు ఊహించని విధంగా పెట్టుకో. మమ్మీయా, ఈ కాకి తాడును కట్ చేస్తుంది. ఏంటి? కాపాడండి. తమ్ముడు, నీ చెయ్యి ఇవ్వు. కాపాడు. బన్నీ, నీ చెయ్యివ్వు. కాపాడండి, కాపాడండి. నువ్వు ఎంత మంచివాడివి, నన్ను కాపాడడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా జోర్దార్? ఓరే మూర్ఖుడా, నేను నిన్ను పట్టుకుని వేలాడుతున్నాను. శబాష్ శబాష్ శబాష్. నాకు 15 మంది పిల్లలున్నారు. వాళ్ళకి ఒక పూటకి అన్నం దొరికింది. మా మమ్మీయా, ఎవరైనా నన్ను కాపాడండి. బన్నీ, దయచేసి నన్ను కాపాడు. ఆ పక్షి నన్ను తరుముతోంది. వద్దని చెప్పాను కానీ ఒప్పుకోవడం లేదు. నువ్వు చాలా అలరోడివి. మళ్ళీ మాతో ఆటలాడాలనుకుంటున్నావా? మేం ఖచ్చితంగా నిన్ను నమ్మనే నమ్మం. ఏ? తమ్ముడు, నాకు సింహం అంటే చాలా భయం. ఒకవేళ నేను నన్ను అటాక్ చేస్తే ఏం చెయ్యాలి? అరే, నీ మాస్క్ వెంటనే తీసి పారేయ్, సింహం పారిపోతుంది. నాకు 20 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కడుపంతా నిండిపోయింది. డిన్నర్ కి వాళ్ళకి కావాల్సింది రెడీ అయిపోయింది.
బన్నీ ఈ మృగాల నుంచి నన్ను కాపాడు. మా మమ్మీయా, నేను నిజమే చెప్తున్నాను. నాకు నీ గురించి తెలుసు. చివరికి నువ్వేమంటావు? ఐఎమ్ జోకింగ్, కెమెరా ఇక్కడుందని. ఐఎమ్ జోకింగ్. ఇప్పుడు వీళ్ళతో ఆడుకుంటాను. మా పేస్ట్ తీసుకు తింటున్నాడు. నువ్వు అసలు మంచి డాగివే కాదు. స్నేహితులతో ఎలా ఉండాలో ఏమాత్రం నీకు తెలీదు. తననేమనద్దు. ఒక మంకీ వచ్చి ఆ పేస్ట్ మొత్తం తను తినేసి పారిపోయింది. హీ వాస్ స్పోకింగ్ అండ్ ఐ యామ్ నాట్ జోకింగ్. ఎంత బాగా నిజాలు చెబుతుంది ఈ బిడ్డ. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, పిల్లలు అబద్ధాలు ఆడరు అని. ఆ, అరే అవునయ్యా బంగారం. లలలలలలల. అవును, నీ పేరేంటి? పేరు గుర్తుకు రావడం లేదు. ఏదో ఇంకి పింకి అంటూ ఉంటారు. గురువిందర్, కాదు సురీందర్, కాదు. పర్విందర్. నా పేరు రాకేష్. మా మమ్మీయా. నేను చెప్తానన్నాను కదా, ఎందుకు అంతలా ఆలోచించావు? నేను దారి తప్పిపోయాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. ఇదే మా ఇంటి మ్యాప్. ప్లీజ్ నన్ను మా ఇంట్లో వదులుతారా? పిల్లాడు భయపడుతున్నాడు. మ్యాప్ చూసి వాణ్ణి ఇంట్లో దింపుదాం. ఒంటరిగా వెళ్ళాడంటే సింహం చేతికి చిక్కుతాడు. సరే పదండి. హనీ, నువ్వు ఆ మ్యాప్ను చూస్తే మాకు దారి చూపించు. ఇది చాలా కన్ఫ్యూజ్ అయిన మ్యాప్. మీ చూపు మారిందో దారి తప్పిపోతాం, అర్థం చేసుకోండి. మ్యాప్ కళ్ళల్లో పెట్టుకుని మన చెవులతో ఆ దారిని కనిపెట్టగలమా ఏంటి? నువ్వే చెప్పు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎప్పుడో బయలుదేరిపోయారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? పదా వెళ్దాం. ఉన్నాడు. బంగారు గుడ్డుని తిరిగి ఇచ్చేయి. నేను నీకు గుడ్డునివ్వను గాని 2 ఇస్తాను. నీకేమీ దెబ్బ తగలేదు కదా? అందరూ నన్ను చూసి భయపడి పారిపోయారు. అరే ఎవరు సాబ్ మాట్లాడేది? ఎవరో కాదు, ఒక్కనే మాట్లాడుతున్నా. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఒకడు నకిలీ బంగారపు గుడ్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. అవునా? రానివ్వు. బంగారం కరిగించేలాగా వాణ్ణి కూడా కరిగించేస్తాను. అంకుల్, నా దగ్గర ఒక బంగారపు గుడ్డు ఉంది, కొనుక్కుంటారా? మన కలర్స్ ని పెట్టడానికి ఇదే సరైన చోటు. ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను. అంతలోకి ఎక్కడ పోయినాయి? నన్నే వెదవని చేయాలనుకున్నావా నువ్వు? నేనెప్పుడు ఒకేలా ఉండను. మర్యాదగా నా కలర్స్ తిరిగిచ్చాయి. నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. 1 2 3. నేను చోటికి మారుతాను, చోటికి తగ్గ రంగుకు మారుతాను. అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాను. ఈ విషయం మీకు తెలీదా? వర్షం వస్తే తడవకుండా ఉండడానికి గొడుగు పట్టుకోండి. ఎలుక పండిన రాసుకుని గండి చీమైంది. నాకు సంతోషంగా ఉంది. మీకు కోపం వస్తే వెళ్ళిపోండి. ఇది చూడండి, మా ఇల్లు విజ్జు, బాడీ విజ్జు, ఆ తర్వాత శాండ్విచ్. ఇప్పుడు రంగులన్నీ పూర్తయిపోయాయి. అందువల్లే రంగిలా వచ్చాను. ఇలా చూడడానికి నేను లెక్కల్లో పులిని. నీ దగ్గర నుండి ఎన్ని రంగులు తీసుకుంటున్నానో వాటికి కావలసిన డబ్బులు ఇస్తాను. ఇక బయలుదేరుతాను. కలర్స్ ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకున్నావా? ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు అవి మాయమైపోతే ఎలా ఉంటుంది? అలాగే నాకు కూడా ఇప్పుడు ఉంది. ఇదిగో పుచ్చుకో. ఇంతకీ ఏంటది? డబ్బే. అది ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది. అటు చూడండి, కోలలో ఉన్న అన్ని కలర్స్ తాగేశాయి. అన్నిటినీ తాగలేదు. అటు చూడండి, ఆ పిల్లాడు తినే ఐస్ క్రీమ్ లో ఎన్ని కలర్లు ఉన్నాయో.
హనీ, త్వరగా రా. నువ్వు కూడా కలర్ దొంగలించడానికి వచ్చావా? కానీ ఇదంతా మా ప్లాన్. నువ్వుగా వచ్చి ఇందులో ఇరుక్కుపోయావు. నేను ఇక్కడికి రప్పించడానికి ఇది మేం వేసిన ప్లాన్. ఓ ఐడియా. ఇప్పుడు చూడు మా ఆట ఎలా ఉంటుందో. ఇకపై కలర్స్ ఉపయోగించి దాన్ని అది దాచుకోలేదు. మేము 12 మంది కలిసి నిన్ను రౌండ్ అప్ చేసేసాం. 12 మందా? అవును, నాతో 3, బన్నీతో 3, పోపట్తో 3, ఇంకా జోర్డాతో 3. టోటల్ గా 12 కదా. జైలుకు వెళ్తావు కదా, అక్కడ లెక్క పెట్టుకొని మ్యాథ్స్ నేర్చుకో. జోర్దార్, ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఎప్పటి నుంచి నువ్వు పెయింటింగ్ చేయడం మొదలు పెట్టావు? మేం వెళ్ళేది జోర్దార్ పెయింటింగ్ కోసం కాదు, మేడం పెయింటింగ్ కోసం కలర్స్ తీసుకెళ్తున్నాం. అర్థమైందా? ఓకే బన్నీ, నేను ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఇదే ప్రశ్న నువ్వు సమాధానం చెప్పేశావు. మీలో ఎవరికైనా నన్ను ప్రశ్న అడగాలని ఉంటే నన్ను అడగండి, నేను వెంటనే సమాధానం చెప్పేస్తాను. నేను అడుగుతాను, సమాధానం చెప్పు. 985ని 3తో డివైడ్ చేస్తే అందులోంచి 92 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5. తప్పుగా చెప్పావు. కరెక్టో కాదో నేను సమాధానం వెంటనే చెప్పేశాను కదా. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. వీడు నిజంగానే తెలియక మాట్లాడుతున్నాడా లేదా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని మాట్లాడుతున్నాడా? రే శంకర్, ఇంట్లో చాలా సమోసాలు ఉన్నాయనుకుంటాను, అందుకని ఇన్ని సాసులు వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. ఏంటి కరెక్ట్ గా చెప్పానా? ఏ డాంకీ, ఇది సాస్ కాదు, రెడ్ కలర్ పెయింట్ బాక్స్. కుట్టుకోవాలి, నన్ను నేనే కొట్టుకోవాలి. బాగా కొట్టండి, నన్ను కొట్టండి. నమ్ముడిపోయాయా? షాపే ఖాళీ అయిపోయినట్టు ఇన్ని నమ్ముడిపోతే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు కూడా ఇన్ని నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఈ కొట్టుని ఇలా మార్చింది కస్టమర్ కాదు, ఒక ఊసర వెళ్ళి అన్ని రంగుల్ని దొంగలించుకు వెళ్ళిపోయింది. ఏంటి? నేను దాన్ని వదిలిపెట్టను. ఈ రోజు నేను ఒక ప్రామిస్ చేశాను, ఆ ఊసరవెల్లిని పట్టుకునేదాకా నన్ను నేను కొట్టుకుంటూనే ఉంటాను. నన్ను దయచేసి నేను కొట్టుకోవాలి. అరే మిమ్మల్ని మీరే కొట్టుకోకండి. మేము మీకు సాయం చేస్తామండి. పాపా, నువ్వు ఎగరగలవు కదా, మరెందుకు మా పైన ఎక్కావు? నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి దాన్ని వెతుకు, వెళ్ళు. మీతో పాటు ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు మర్చిపోతున్నాను నేను ఎగరగలను అన్న విషయాన్ని. సారీ. ఇక్కడ ఇక్కడ మీలాంటి బుద్ధిహీనులు ఎక్కడా ఉండరు. నేను చోటికి మారుతానే, చోటికి దగ్గర రంగుకు మారుతానే. నేను అందరినీ ఇలాగే మోసం చేస్తున్నాను, ఇది కూడా మీకు తెలీదా?
ఇలా చూడు, కలర్స్ దొంగిలించడం తప్పు. దొంగలించడం తప్పని నాకు తెలుసు. ఆ, నన్నే కొడతావా? నిన్ను వదలని చెప్తావు అంతే కదా, అది నాకు తెలుసు. త్వరగా దాన్ని ఫాలో చేయండి.